ఫ్రీలాన్సర్గా చేస్తూ ఉన్నాను. ఎవరి దగ్గర ఎక్కువ మంత్లీ శాలరీలకి ఏం పని. అప్పటికి మీకు మెంబర్షిప్ కార్డు ఉందా? ఉంది సార్, అప్పటికి ఉంది, తీసేసుకున్నాను. అప్పుడు సినిమా కార్డు కూడా ఉంది. ఓకే. సినిమా కార్డు 2010లో సినిమా చేసిన వెంటనే నేను అప్లై చేస్తే 2 సినిమాలు చేయాలి అని అన్నారు. 2వ సినిమా రిలీజు 2013కి అయింది సార్. ఆ 2013లో నాకు కార్డు వచ్చింది. ఏ సినిమా ఇది? 2వ సినిమా బ్యాండ్ బాలు కమలాకర్ గారిది. వచ్చేసి నాకు అప్పుడు కార్డు వచ్చింది. 2010లో నేను డబ్బులు కట్టేసి అసోసియేషన్కి మొత్తము. ఆ రిసిప్ట్ పట్టుకొని చిత్రపూర్ కాలనీలోకి వెళ్ళి, సార్ మరి ఇల్లు అంటే ఆ రిసిప్ట్ మీద ఇవ్వమమ్మ, కార్డు ఉండాలి అని అన్నారు. చాలామందికి రిసిప్ట్ మీద కూడా ఇచ్చేసి ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ కార్డు 2013లో ఫిలిం సిటీలో జాబ్ రిజైన్ చేస్తే మొత్తం పిఎఫ్ క్లియరెన్స్ అంతా 3.5 లక్షల వరకు డబ్బు వచ్చాయి. ఆ డబ్బు పట్టుకొని వెళ్ళి, సార్ ఏమన్నా అవుతుందా సార్ ఇప్పుడు కార్డు వచ్చిందని అడిగితే అయిపోయినాయి అని అన్నారు. ఇక నేను లైట్గా తీసుకున్నాను, ఇంకేముందులే లేవు అని అన్నప్పుడు అని అన్నారు. చాలామంది కొంతమంది అయ్యో మమ్మల్ని కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నారు. కానీ సార్ నేను వీళ్ళని కలిస్తే అవుతుంది పని అనేది కూడా తెలీదు. అందరితోనూ పనిచేశాను. ఇప్పుడు గురువు గారు వెంకటేశ్వరరావు గారితోనూ, గోపాలకృష్ణ గారితోనూ, భూపతి రాజా గారితోనూ వీళ్ళందరితోనూ పనిచేశాను. వ్యక్తిగత పరిచయం ఉన్నా కానీ వీళ్ళని అడిగితే పని అవుతుంది అనేది కూడా నాకు తెలియక అలా మిస్ చేసుకున్నాను సార్. ఇలాగే ఇంకా సీరియల్స్లో ఇంకా ఉండి అక్కడే రెంట్కుంటూ ఉన్నాను సార్. మొన్న ఒకటి బ్లాక్లో తీసుకోవాల్సి వచ్చింది సార్. అంతా ఇప్పుడు బ్లాక్లో తీసుకున్నారు? అవును సార్, బ్లాక్లో. తీసుకున్నది అది ఎంత జనవరిలో తీసుకున్నాను సార్. ఏదో చాలా రాజకీయాలు నడుస్తుంది దీని వెనకాల, అసలు అది ఏమో జరుగుతున్నాయో ఏంటో మరి. అది ఇంకా అది ఏంటంటే సార్, ఆ దాంట్లో మన సినిమా వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది సార్. అది వాళ్ళు అప్పుడు వచ్చి తీసుకోండి అని అన్న టైంలో మనోళ్ళు వాళ్ళు కడతారో లేదో, ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో అని చెప్పేసి కీడు శంకించి కొంతమంది వెనకం చేశారు. అది వాళ్ళు మరి అది మన సైడ్ మిస్టేక్ అని అనాల్సిందే, మిస్టేక్. అది వాళ్ళ అడ్వాంటేజ్గా కానీ ఇంకో రకంగా తీసేసుకొని అది రియల్ ఎస్టేట్ లాగా అది అలా ముందుకెళ్ళిపోయిందని అనుకోవాల్సిందే. తర్వాత పక్కన ఉన్న 9 ఎకరాలు కూడా ఇస్తామని కేటీఆర్ గారు చెప్తున్నప్పుడు నేను అక్కడ రెంట్కుంటూ విన్నాను సార్. అది వస్తే వస్తుంది, మనకున్న సీనియారిటీకి వస్తుందిలే అనేసి వెయిట్ చేసా ఇన్ని రోజులు. ఇప్పుడు దీంట్లో ఉంటే మరి దాంట్లో ఎవరేమోగా? ఎక్కడ సార్? ఇప్పుడు దీంట్లో మీరు ఉన్న చిత్రపూర్ కాలనీలో ఇప్పుడు తీసుకున్నారు కదా? అవును సార్. మరి ఇప్పుడు అంటే ఇది మనం కొన్నాం కానీ మనకు సొసైటీ ద్వారా కానీ మన గవర్నమెంట్ ద్వారా కానీ రాలేదు సార్. ఇది కూడా ఈఎంఐలు రెంట్ పెట్టుకునే బదులు ఈఎంఐలు అవి ఇవి కట్టుకొని ఏదో సొంత ఇల్లు ఉంది అనిపించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది సార్. బట్ ఏంటంటే ఆ 9 ఎకరాలు ఇస్తారు అని చెప్పేసి అప్పుడు 5,20,000కి ఇచ్చారు. 7-8 లక్షలు నడుస్తున్న టైంలో కేటీఆర్ గారు ఇదో ఎలక్షన్ ఆ టైంలో ఇది అనౌన్స్మెంట్ చేశారు. కేటీఆర్ గారు చెప్పారు ఇంకా డెఫినెట్గా పక్కనున్నది ఇస్తారు, మనకు కూడా ఇల్లు వస్తుంది అనే దాంట్లో కొనలేదు సార్, కొనలేదు. చూస్తే ఇన్ని రోజులైనా కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంకా ఉన్న డబుల్ బెడ్రూమ్స్ అయితే ఏమి రోసెస్ ఇవన్నీ కూడా ఇంకా డిస్కషన్లోనే ఉన్నాయి. ఇంక ఎప్పుడు వస్తాయో అవి లేదు అని నేను చాలామందిని ఏమన్నా అవుతుందా సార్ పాసిబుల్ అని అంటే, లేదమ్మా ఇక్కడ ఇప్పటికే మెంబర్షిప్లు ఎక్కువై ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికే లేవు, ఇంకా మీ అందరిది తర్వాత చూద్దాము అనేసి అని అన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో, ఈ గవర్నమెంట్ పక్కన అవుతుందో లేదో తెలియని పరిస్థితి అనేసి మొన్న నేను కొనడం జరిగింది సార్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.